పయనించేవో జీవా సాగిపో గమ్యము గురు చరణం నీ గమ్యము గురు చరణం రాధా స్వామి చెరను చేరుకొని ఆలకించు మీ గురుని మూలము రాధా స్వామి శరణు చేరుకొని ఆలకించు మీ గురుని మూలము రాధా స్వామి రాధా స్వామి రాధా స్వామి ఎను మీ నోట పయనించేవో జీవా సాగిపో గమ్యము గురు చరణం నీ గమ్యము గురు చరణం साज मंगल साज आगत गुरु दातार आज समाज साजी धन्य पतित उद्धार शब्द नाव चढ़ाए जन को किया भव जल पार दीनहीन अधीन सबको दीन अधीन दीन सबको दिया साथ लगा शब्द नाव चढ़ाए जन को दिया भव जल पार साज मंगल साज आए जगत गुरु दाता न देखा कहीं वो जलवा जो देखा खाने दिल में बहुत मस्जिद में सर मारा बहुत सा ढूंढा बुत खाना సోదరుల కొందరు మా సత్సంగీయులు నా జన్మ దివసం అని నన్ను ప్రేమతో సన్మానమిచ్చి నూతన వస్త్రములిచ్చి ధనమిచ్చి ఆదుకున్నారు. రంగరావు గారు నా ఆయుష్ ఆరోగ్యం బాగుండాలని ఆశీర్వదించారు. ఆలోచిస్తా జన్మ మరణం మన స్వాధీనంగా మృత్యు ఒక కారణం. మానవుని స్వాధీనంలో జన్మ మరణం లేదు. రామాయణంలో కూడా వశిష్ఠ మహర్షి భరతుడు ప్రశ్నిస్తే మానవుని స్వాధీనంలో ఏవేవి లేవు. సునవు భరత్
बिलख कहे मुनिनाथ హాని లాభ్. మన స్వాధీనంలో ఏమేం లేవు. ఎప్పుడు నష్టపడతామో ఎప్పుడు లాభం వస్తుందో మన స్వాధీనంలో లేదు. హాని లాభ్, యశ్ అపజష్, కీర్తి ప్రతిష్టలు ఎప్పుడు వస్తాయో అపకీర్తి ఎప్పుడు వస్తాయో మనకు తెలుసు. జీవన్ మరణ్, ఎప్పుడు పుడతామో ఎప్పుడు దస్తామో మనకు తెలుసు. ఇది మానవుల యొక్క ఆధీనంలో లేదు. పెద్ద పెద్ద రావణుడు, హిరణ్యకశిపుడు, కుంభకర్ణుడు, అవతార పురుషుడు రాముడు, కృష్ణుడు తన మృత్యును ఆపుకోలే. అని తన మృత్యును ఎప్పటికీ తన సమక్షంగా పెట్టుకునే వాళ్ళు ప్రపంచ వ్యామోహాన్ని తొలగించగలరు. ప్రపంచంలో మనం సంపాదించిన ధనం, మనం సంపాదించిన ఆస్తులు, మనం పేరు పొందిన కీర్తి, ఇవి బంధనాలు. జీవనాశాంతం మనం ప్రయత్నం చేస్తాం ఆస్తి సంపాదించటానికి, ధనం సంపాదించటానికి, యశకీర్తులు సంపాదించటానికి మనం ప్రయత్నం చేస్తాం జీవనాశాంతం. అందుకొరకే దీని వ్యామోహం మనకు వదలదు. ఈ వ్యామోహమును వదులుకోవాలంటే సద్గురు చరణాలలో ఆశ్రయించాలి. పయనించేవో జీవా సాగిపో గమ్యం గురుచరణం. ఓ జీవా, ఎన్నో జన్మలు ఇంతకు ముందు ఎత్తినవు, ఈ జన్మలో వచ్చావు. గమ్యం గురుచరణం అంటే ఈ పాదాల, ఈ కాళ్ళ, అందరూ 116 ఇచ్చి ఈ కాళ్ళు గడికించుకుంటారు. ఈ కాళ్ళు కావు. గురుచరణం అంటే ప్రకాశం, గురు స్వరూపం శబ్దం. లలాటములో ఎవరైతే ప్రకాశాన్ని ప్రకటించుకుంటారో గురు చరణం, ఆ ప్రకాశమే మీకు శరణం. అంధకారంలో పుట్టాలే, ప్రకాశంలో శరీరం వదిలించుకో. ఎక్కడ ప్రకాశం ఉంటుందో అక్కడ శబ్దం. నేను ప్రొద్దున మీకు చెప్తున్నా, సంతమతం సర్వమత రక్షకు. సంతమతంలో ఏ మతాన్ని కూడా ఖండన చేయరు. సర్వమతములు కూడా వారి వారి స్థానంలో ఆ సన్మానం, ఆ ఆదరభావంతో ఉన్నాయని భావంతో చూస్తారు. సంతమతంలో పక్షపాతం లేదు.
అథవా ఎవరైనా సంత మతములో ఉండి పక్షభావంతో ఉంటే ఆయన సంత మతస్థుడు కాదు. అందుకు గురుచరణం ఇవి కావు. ఈ పాదాలు కాష్టంలో కాలిపోతాయి. గురుచరణం అనగా ప్రకాశం. ఈ ప్రకాశాన్ని ప్రకటించుకోవాలంటే నేను మొదలే మీకు ప్రొద్దున సత్సంగంలో చెప్పిన ఈ మార్గంలో విశ్వాసం భావంతో రావాలి, నమ్మకంతో రావాలి. విశ్వాసం, ప్రేమ, భావము, ప్రకాశం, ఈ 4 మెట్లు ఉన్నాయి. గమ్యం ఓ జీవా, ఈ గమ్య స్థానానికి నీవు పోవాలంటే ఈ గురుచరణాలలో చేరుకోవాలి, ఈ ప్రకాశంలో రావాలి, లలాటంలో ప్రకాశమును ప్రకటించుకోవాలి. మన శరీరం, మానవుడు సచ్చిదానంద రూపం. మనం భగవంతునికి సచ్చిదానంద స్వరూపాన్ని దండం పెడతాం కాదు, మనమే సచ్చిదానంద స్వరూపం. మానవుడు ఎక్కడున్నాడయ్యా, భగవంతుడు ఎక్కడున్నాడయ్యా? మీ మదిలో ఉన్నాడు, మీ మస్తిష్కములో ఉన్నాడు. చూడండి, బ్రాహ్మణులు కూడా మంత్రపుష్పంలో అంటారు చూడండి, తత్శిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థితే, వేదంలో ఉంది. సిద్ధువులు శుచిర్భూతకంగా స్నానం చేసి ఎక్కడ పూజ చేస్తారు? మొదలు మన మస్తిష్కములో ఉండే స్థానాలను పూజిస్తారు. ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం చూడండి, మొదలు మనను మనం పూజించుకుంటామా లేదా? హిందువులు స్నానం చేసి తిలకం పెట్టుకుంటారు చూడండి. కొందరు ఇక్కడ తిలకం పెట్టుకుంటారు, కొందరు భూమధ్యంలో పెట్టుకుంటారు. అంతకు ఎక్కువ తెలిసిన వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు. ఈ స్థానాలను పూజిస్తారు. ఈ స్థానాలు పూజ చేసేటివే. మీరు తెలియక పూజ చేస్తారు, మేము తెలిసి పూజ చేస్తాం అంతే. స్నానం చేయగానే బొట్టు పెట్టుకుంటారు, మీకు మర్మం తెలియదు. ఈ మదిలోనే నేను విశ్వాసం భావంతో నుండి పరమాత్ముణ్ణి మీలోనే వెతుక్కో. పరమాత్ముడు మీ మనసులో ఉన్నాడు. పढ़ो, ढूंढ मुझको अपने मन में, मैं तो तेरे पास हूँ, मैं न काशी हूँ न मथुरा, मैं न गिर कैलाश हूँ. मुझको अपने मन में, मैं तो तेरे पास हूँ, मैं न काशी हूँ न मथुरा, मैं न गिरी कैलाश हूँ. तू हुआ मेरा तो मैं भी एक तेरा बन गया, कर भरोसा तेरा मैं, तेरी सच्ची आस हूँ. तेरे भीतर मेरी बैठक आंख से ले देख अब. కళ్ళతోని చూడు, కళ్ళార చూడు. భగవంతుడు మనలోనే ఉన్నాడు, వెతికే అవసరం లేదు. నా కొడుకు ఎక్కడా, నా కొడుకు ఎక్కడా, సంకల పిల్లవాడిని ఎత్తుకునేది. నా కొడుకు ఎక్కడా, నా కొడుకు ఎక్కడా, అరే నీ సంకల్నే ఉన్నాడు. అయ్యో అటు నాకు తెలియదు. బగల్ మే గావ్ తమాం ఠండు.
इस भरम में है पड़ा निर्भ्रांत चित से शांत हो। आप मैं हूँ योग युक्ति आप शब्द अभ्यास। राधा स्वामी नाम ले और नाम में विश्राम ले। सुख ले और आनंद ले मुझसे मई सुखरा। మానవా, ఆ పరమాత్ముడిని నీలోనే వెతుకు. ఆ పరమాత్ముడు ఆవల లేడు. ఎట్లు వెతుక్కోవాలి? పరమాత్ముడు 14 లోకాలు దాటిన తరువాత మాయను జయించి బ్రహ్మపదములో నిలవాలి. పరమాత్ముడు ఎక్కడున్నాడయా అంటే 14 లోకాలు ఉన్నాయి. 14 లోకాలు ఏవి? ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క లోకం. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం. 14. ఈ 14ని జయించాలి. జయించిన తర్వాత ఈ 14 ఇంద్రియాల పైన విజయీభవులు అయినవని అహంకారం వస్తుంది. అహంకారమే మాయ. 14 లోకాలు జయిస్తే ఏమొస్తుంది? దివ్య శక్తులు వస్తాయి. 14 లోకాలను ఎట్లు జయించాలి? ఇంద్రియాలను, మన కళ్ళు ఉన్నాయి, కళ్ళతో మంచి చూపులు చూడాలి, చెవులతో మంచి ధ్వని వినాలి, నోటితో మంచి మాటలు వినాలి, మాట్లాడాలి. మన నోరు భగవంతుడు ఇచ్చిండు. ఈ నోరు ఇచ్చిండని మనం అవకతవకల తిట్లు తిట్టేస్తాం. ఆ తిట్లు తిట్టేస్తే ఏమైతుంది? ఆ నాలుక పైన సరస్వతి ఉన్నది కాబట్టి సరస్వతి శాపం పెట్టు. కొందరు ఉంటారు చూడు, కొందరి మాటలు మాట్లాడంగానే అరే ఎవరు శాపం పెడతారు సుమా, ఆమె మంచిది కాదు, ఆమె నోరు మంచిది కాదు, జాగ్రత్తగా ఉండు, ఆమెనేమన్నా. కొంతమంది చెడు మాటలు మాట్లాడి చెడు పలుకులు పలుకుతే అట్లనే అవుతుంది. ఇదేంది? సరస్వతి శాపం. కొంతమంది కళ్ళు, భగవంతుడిచ్చిన కళ్ళు, ఈ కళ్ళతోని దుష్టభావంతో పరస్త్రీలను పాపకన్నులతో చూస్తారు కాబట్టి ఆ కళ్ళల్లో దివ్యశక్తి రాదు. కళ్ళతో తల్లి కళ్ళల్లో ప్రేమ ఉంటుంది. తల్లి చేతులలో ప్రేమ శక్తి ఉంటుంది కాబట్టి పిల్లలకు జ్వరం వస్తే తల్లి ఈపి మీద నుంచి తన దయాహస్తం మోపితే జ్వరం తక్కువైపోతుంది. సత్పురుషులు మన్నును చూసి బంగారం చేస్తారు. మన్ను ముడితే బంగారం అవుతుందంటే అలాకే కాకరా నజర్ కిమియాకున సత్పురుష, నీ కళ్ళల్లో దివ్యశక్తి ఉంది, నీవు మన్నును ముడితే బంగారం అవుతుంది. ఎందుకు? సత్పురుషుడు ఎల్లవేళ
ఆ భగవంతుని ధ్యానములో ఉంటాడు కాబట్టి ఆయన కళ్ళల్లో ఆ దివ్యశక్తి ఉంది. నేను చెప్తున్నా, శరీరాన్ని ఇట్లు శోధించండి. ఇది శరీర శుద్ధి. ఈ శరీర శుద్ధితో ఇంద్రియాలను మీరు శోధించినట్టయితే, ఇంద్రియాలను శుద్ధపరిచినట్టయితే మీ ఇంద్రియాలలో దివ్యశక్తి వచ్చి మిమ్మలను ఈ లోకం నుంచి దాటివేస్తుంది. 14 లోకాలలో నుంచి ఎట్లు వెళ్ళాలి? ఇంద్రియాలతో సద్వ్యవహారం చేయాలి. మనం అంటారు పిల్లలకు, అరే మంచి పనులు చేయాలి, మంచి పనులు చేయాలి. ఎందుకంటే మంచి పనులు చేస్తే ఇంద్రియ శుద్ధి అయ్యి ఆ ఇంద్రియ లోకంలో నుంచి వెళ్ళిపోతుంది. 14 లోకాల నుంచి దాటే మార్గం ఏది? ఇంద్రియాలను శుద్ధిపరచడం. కళ్ళతో మంచి చూపులు చూడండి, చెవులతో మంచి మాటలు వినండి. ఈవేళ ముందు మేము చిన్నప్పుడు చూస్తుంటేమి, ఎవడైనా నోటితో ఏదైనా తిట్లు తిడితే పెద్దవాళ్ళు రామరామ రామరామ అని చెవుల మీద చేతులు పెట్టుకుంటుంటారు. మేము చిన్నప్పుడు చూసినాం. అరే భగవంతుడు నోరిచ్చిండ్రా, నీ నోరు కాదు, నీ కళ్ళు కావు, నీ చేతులు కావు. ఇవి అనామత్ పద్దు. మనకు భగవంతుడిచ్చే ఈ శరీరం అనామత్ పద్దు, మీకు తెలియదు. ఈ శరీరాన్ని మనం మసిపట్టించి ఇంద్రియాలను పాడు కర్మలు చేసి అశుద్ధిపరిచి తీసుకపోతే మళ్ళీ భగవంతుడు ఏం చేస్తాడు? మళ్ళీ పోయి మంచిగా శుభ్రం చేసుకొని రమ్మని మళ్ళీ దొరుకుతాడు. అదే జన్మ. పునరపి జన్మం పునరపి మరణం. మీరు ఇంద్రియాలతో సద్వ్యవహారం చేసినట్టయితే మనస్సు అంగములన్నీ పవిత్రమైంది. మనసు అంగములు 4: మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం. ఇవి 10, అవి 4. ఈ 14 శుద్ధిపరిచిన తర్వాత సాధన, అభ్యాసం. ఈ 14 మీద ఇప్పుడు నా ఒక అమ్మాయి అయింది, నా దగ్గరకు వచ్చానది, అయ్యా నువ్వు చెప్పినవు, కానీ మనసులో ఎన్నో విచారాలు వస్తున్నాయి. 15 నిమిషాలు కూకును, ఆ విచారాలలోనే 15 నిమిషాలు వెళ్ళిపోతాయి. ఎందుకు వెళ్ళిపోతాయి? అజ్ఞానంతో ఉండి ఇంద్రియాలతో సద్వ్యవహారం చేసే అలవాటు లేకుండా వలన వీటిని మసిపట్టించినాం. కాబట్టి నామస్మరణ చేస్తే మీరు నామస్మరణ చేస్తారా? సుచిర్భూతంగా స్నానం చేసి మంచి స్థానంలో కూర్చుండి మీరు నామస్మరణ చేస్తారు. కానీ నామస్మరణ చేసేటానికి కూర్చుండి ఏదో ఒక స్మరణ చేసి వస్తారు. అక్కడ ఏంటి? కిరాయోడు కిరాయి ఇయ్యలే, వాని మీద దావ చెయ్యాలి, వకీల్ దగ్గర పోవాలి, పోతారు నామస్మరణ. దేవుని గదిలో పోతారు, శుచిర్భూతంగా స్నానం చేస్తారు. ఆ గదిలో పోయి నామస్మరణ ఏం చేసి వస్తారు? గట్టిగా ఇయ్యాలి, వకీల్ దగ్గర పోయి ఆయనకు ఈ కేసు ఒప్పజెప్పొస్తా, కిరాయి రాదు, ఈ స్మరణ చేస్తారు. చూడండి, మీ మనసులో మీరు, నేను అంటున్నా, నేను అన్న విషయం నిజమా లేదా? మీరు నామస్మరణ ఏం చేస్తారు? ఇంద్రియ శుద్ధి లేకుండా వలన నామస్మరణ మీతోని కాదు. మాతోని కూడా కాదు. నేను ఏడో కూర్చుండి అంటున్నా కానీ మేము కూడా పడిపోతాం. మాన్యులు పడిపోయారు. కబీర్ దాస్ మహారాజు ఉండే,
కబీర్దాస్ మహారాజ్ గురువులు రామానుజ స్వామి. రామానుజ స్వామి సమాధి స్థితిలో ఉండేది. ఆ సమాధి స్థితిలో ఉన్నప్పుడు శిష్యులు ఉన్నారు, కబీర్దాస్ కూడా ఉన్నాడు. ఒక సభ్య పురుషుడు వచ్చిండు, వచ్చి అడిగిండు, రామానుజ స్వామి దర్శనం కావాలి. శిష్యులు అన్నారు, అయ్యా సమాధి నిష్టలో కూర్చున్నాడు మా గురువు వారు. కబీర్దాస్ మహారాజ్ ఆయన అన్నాడు, మా గురువుల వారు చెప్పుల బేరం చేస్తున్నారండి అని. ఈ శిష్యులకందరికీ మేము ఇట్లా అంటుంటే ఇట్లా అన్నాడు, గమ్మన కూర్చున్నా ఏమని, ఇక వాళ్ళ ముంగట కొట్లాడేది ఏమని గమ్మన కూర్చున్నా. ఆ రామానుజ స్వామి సమాధి స్థితి భంగమైనాక ఆ సభ్య పురుషుని పిలిపించి ఆయనకు అవకాశం ఇస్తే ఆయనతో ఏదో మాట్లాడి ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఈ అవకాశాన్ని పొంది శిష్యులందరూ ఏమన్నారు, అయ్యా మేమందరమేమో మీరు సమాధిలో ఉన్నామంటే అవి కబీర్ ఏమన్నాడంటే, కబీర్ లేచేమన్నాడు, అయ్యా మా గురుల వారు చెప్పుల బేరం చేస్తున్నారు. అప్పుడు రామానుజ స్వామి మంచి ఆధ్యాత్మిక ఉన్నత స్థానంలో ఉన్నవాడు కాబట్టి చటక్కన లేచి కబీర్దాస్ మహారాజ్ చరణాలు పట్టుకున్నాడు. అయ్యా కబీరా, నిజమే నువ్వు అన్నది, నేను చెప్పుల బేరమే చేస్తుంటే. నిన్న నేను రాంగా పాకోళ్ళు నాకు మంచి కనబడ్డాయి, పాకోళ్ళు చూసిన కాబట్టి స్మరణ చేయబోతే ఆ పాకోళ్ళ స్మరణనే వచ్చింది. మీరే కాదు, మనమే కాదు, నామస్మరణ అంత సహజం కాదు. దానికంటే ధ్యానం అంత సహజం కాదు. పూజామూలం గురుపదం, మంత్రమూలం గురువాక్యం, మోక్షమూలం గురు కృప. ఈ మనసు అతి చంచలం ఉండి, ఇప్పుడు మా సహోదరుడు గజరాజ్ అన్నాడు, సంత మతస్థులు విగ్రహారాధను ఖండన చేయరు, విగ్రహారాధను మండన చేయరు. విగ్రహారాధన లేకుంటే ధ్యానమే కాదు. నా సహోదరుడు గజరాజ్ అన్నాడు, విగ్రహారాధన ఏంది? మనస్సు స్థిరపరిచేయటానికి మనస్సును స్థిరపరచాలి. అందరూ చేస్తారు విగ్రహారాధన. క్రైస్తవులు కూడా విగ్రహారాధననే చేస్తారు, అందరూ చేస్తారు. కానీ వర్ణన శైలి చెప్పే విధాయకములో కొంచెం ఫరక్ ఉంది అంతే. కొందరు నిరాకార భక్తి, కొందరు సాకార. విగ్రహారాధన చెయ్యకపోతే మనసు స్థిరపడదు. గర్ కర్దే చూడండి, పీరేముగా అని ఒక మహాపురుషుడు ఢిల్లీలో ఉన్నాడు, ఇప్పుడు కూడా సజీవంగా. ఆయన ఏమన్నాడు, గర్ కర్దే సారీ పోథియా గంగా మే జా, ఫకత్ దిల్ కో ఏక్ సూ కర్నే కా సామాన్ पैदा करता. గ్రంథాలు చదివి చదివి పढ़के पोथी खो गए, अपना पता पाया नहीं, पंडितों को लाभ क्या था धर्म के व्यवहार में.
విగ్రహారాధన మనస్సు ఏకాగ్రం చేసేటానికి సాధన. అదే నిర్వాణ పదంలో పోవాలి. అవసాన కాల స్థితిలో రామ 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 అని మనం జపించినాం కాబట్టి, రామ జపం చేసినాం కాబట్టి, ఒక అలవాటు పడ్డాం కాబట్టి, మృత్యు సమయంలో ఆ అలవాటు పడ్డమని ఆ రామ అనే శబ్దం మన నోటిపైన వస్తుంది. ఆ మృత్యు సమయం యొక్క మనస్సు శక్తి ఎట్లుంటుంది అంటే, ఏ విచారం చేస్తే అటువంటి చిత్రం కనబడుతుంది. రామ అంటే రాముడు కనబడతాడు. ఆ మృత్యు సమయంలో ఆ స్థితిలో ఉంది. మనం రామ అని అన్నప్పుడు రాముడు దర్శనమిస్తాడు, కృష్ణ అంటే కృష్ణుడు దర్శనమిస్తాడు. కానీ రాముని దర్శనమైతే ఏమైతుంది? చెడు విచారాలు రావు, యమ దర్శనం కాదు. యమధర్మరాజు దర్శనం అంటే ఏంటి? సజీవంగా ఉండి ఒకరిని అన్యాయం చేసి స్వలాభం కొరకు ఒకరిని మోసపెడితే, ఈ మోసం చేసి వాడికి అన్యాయం చేసినాం కాబట్టి అప్పుడు రామ రామ అని శబ్దం రాదు నోటి మీదకి, ఆ అన్యాయం వస్తుంది. మీరు చెడ్డ పనులు గిట్ట చేసిరా, ఆ చెడ్డ పనులు సామాన్యంగా మరువం, మంచి పనులు యాదుకుంటారు. దాన ధర్మాలు చేస్తారు, ఇవి యాదు ఉంటాయా? కానీ ఒకరిని మోసం గిట్ట చేస్తారా అంటే జనం వచ్చినప్పుడు కూడా యాదికి వస్తారు, అరే నేను వాడిని మోసం చేసి, వాళ్ళ ఇళ్లలో కలాం పుట్టించిన, వాళ్ళ ధనమును నేను దోపిడి పట్టించిన. ఇటువంటి పనులు సాధారణంగా మనం మర్చిపోం. చదువు గురుచరణం. ఓ జీవా, ఈ జన్మ మరణాలను తప్పించుకోవాలంటే గమ్యం గురుచరణం. ఈ జన్మలోనే గమ్యస్థానం అనేది గురుచరణం అనేది గురు ప్రకాశం. ఈ ప్రకాశానికి వెళ్ళు, ఈ ప్రకాశం మార్గంలో నడుచుకో. భగవంతుడు శబ్ద రూపం, శబ్దం యొక్క ప్రాకట్యం ప్రకాశం. ఆ ప్రకాశంలో వెళ్ళు. ఎవరు వెళ్తారు ప్రకాశంలో? ఎవరైతే ఇంద్రియాలతో సద్వ్యవహారం చేసి మనస్సుతో నామస్మరణ ధ్యానం చేసి ధ్యాన ఏకాగ్రత స్థితిలో వెళ్ళి ఆ ప్రకాశాన్ని ప్రకటించుకుంటారో వాళ్ళే గురు చరణాల యొక్క శరణంలో చేస్తారు. గురు చరణాలు ఇవి కావు, 116 ఇచ్చి మొక్క కాలు గడిగించుకొని పైసలు తీసుకొని ఈ చరణాల గురు చరణాలు. గురు చరణాల శరణ పొందటం అంత సులభమా? కానీ ఆ ప్రకాశం అనే స్థితిలో వెళ్ళినప్పుడు, ఆ సాధన చేసినప్పుడు గురుదయ, గురు అనుగ్రహంతో ఆ ప్రకాశ స్థితిలో ఎప్పుడైతే మనం వెళుతామో మన అహిక జీవనం బాగుంటుంది. ఇక లేదు, చింత లేదు, వ్యాజ్యం లేదు, భయం లేదు, కామ క్రోధ మదలోభములు సమంభావంగా వస్తుంటాయి, సమంగా ఉంటాయి.
అని ఈ మార్గం చాలా కఠినం. ప్రయత్నం చేయాలి, సద్గురు యొక్క శరణులో ఉండాలి, మనసును అణుచుకోవాలి, కామాన్ని అణుచుకోవాలి, క్రోధాన్ని అణుచుకోవాలి, లోభాన్ని అణుచుకోవాలి. కామం అంటే ఏంటి? వాయు. మన శరీరంలో కూడా పంచతత్వములు ఉన్నాయి, మనస్సులో పంచతత్వములు సూక్ష్మంగా ఉన్నాయి, కారణ శరీరములో కూడా పంచతత్వములు. మనిషికి స్థూలం, సూక్ష్మం, కారణం. కానీ స్థూల శరీరంలో నుంచి వెళ్ళటమే చాలా కష్టం. స్థూల శరీరంలో నుంచి వెళ్ళితిరా మీకు సూక్ష్మంలో అంత కష్టం లేదు. దానికి ఏం చేయాలి? సద్వ్యవహారం. అందరూ పూజలు చేయరు, వ్యవహారములో ఉండి పరమార్థం చేయాలి. ఎవరైతే వ్యవహారమును చక్కపడతారో వాళ్లకు పరమార్థము రా. గృహస్థులకు ఒక దుఃఖం, సన్యాసులకు రెండు దుఃఖాలు. గృహస్థం వదిలి, భార్యా పిల్లలను వదిలి విరక్తులై ఎక్కడెక్కడో తిరిగి ఆ భగవంతుడు దొరకకపోయి అని వాళ్లకు సన్యాసమేమో సాగలేదు, గృహస్థంలో ప్రవేశించలేదు. కనీసం గృహస్థ సుఖం అన్నా వస్తుందంటే గృహస్థ సుఖం బాయ్ రోబికా కుత్తా ఘర్కానగాట్. ఇంకా గృహస్థులకు ఏంది? గృహస్థులు వేరే. గృహస్థ జీవనములో ఉండి చూడండి, గృహస్థములో కామ క్రోధ మద లోభములు మనం ఎంత సులభంగా అణుచుకోదాల్తామో విరక్తములో ఉండి అణుచుకోదాలం. మన భార్యా పిల్లలు కామ క్రోధ మద లోభాన్ని సమభావములో తెచ్చేయటానికి మనకు సహాయపడతారు. पड़ोसी पुत्र पति संबंधियों से प्रेम का व्यवहार कर घर में रहकर हो भजन और इस भजन से प्यार किया. पुत्र पति संबंधियों से प्रेम का व्यवहार कर घर में रहकर हो भजन और इस भजन से प्यार कर. पाया शुभ अवसर न इसको हाथ से बोला कभी मन से दुविधा मेट कर గృహస్థ జీవనములో, గృహస్థ ఆశ్రమములో భార్యా పిల్లలతో ఉండి మనం మనస్సును ఎంత సవరించదాల్తామో మనం సన్యాసంలో ఉండలేము. ఎందుకు? ప్రతికూలమైన భార్య మనకు, మనం ఎక్కడో పుడతాం, భార్య ఎక్కడో పుడుతుంది. వయసు ఈడు వచ్చే వరకు ఇద్దరం కలుస్తాం. ఆమె ఒక వాతావరణంలో పోషింపబడ్డది, మనం ఒక వాతావరణంలో పోషించబడ్డాం. ఈ ప్రతికూలమైన వాతావరణం మళ్ళీ ఇద్దరు వచ్చే వరకు భార్య భర్త స్వభావమును నెగ్గుకునేటానికి కొన్నాళ్ళు ప్రయత్నం చేయవలసి వస్తుంది. ప్రయత్నం చేయకపోతే మా విడాకులు తయారుంది. నేను ఉత్తర హిందుస్థాన్లో పోయినా
ఆదం గడుపు పోయిన వివాహమైన స్త్రీలు నా దగ్గరకు వచ్చిండు, అయ్యా నా భర్త నన్ను ఇడిచిపెట్టేసిండు, ఏం చేయాలి, ఇక నేను ఎట్లా జీవనం గడుపుకోవాలి? కొందరు స్త్రీలు వచ్చారు, ఎందుకు ఇడిచిపెట్టిండు? నాకు ఆయనకు పడలే, మరి నా దగ్గర ఎందుకు వచ్చినావు? నేనన్నా నా దగ్గర ఎందుకు వచ్చినావు? నీకు నీ భర్తకు పడకుంటే నువ్వు నా దగ్గర వచ్చిందే, నేనేం చేస్తున్నావా? ప్రతికూలమైన స్వభావాన్ని నెగ్గించటమే యోగం. పుత్ర పతి సంబంధియోं से ప్రేమ కా వ్యవహార. రాతి విగ్రహంలో భక్తి భావనతో ఉండి భగవంతుణ్ణి ప్రకటించదాల్తాము, మరి నువ్వు సామాన్యంగా భర్తను అనుగుణ్యంగా ఉండి నీవు నీ భర్తకు ప్రేమ చేసి నీవు నెగ్గించుకోలేవా? ఎన్ని లగ్నాలు చేసుకుంటావు? అట్లనే భార్యాభర్త, తల్లిదండ్రి, కుటుంబ పరివారం, భక్తుల లక్షణాలేమి? ఎవరైతే అందరితో ప్రేమగా ఉండి ఆ కుటుంబంలో క్షేమంగా ఉంటారో అదే పరమార్థం. పరమార్థం వేరే వద్దా? సజీవంగా ఉండే పరమాత్మ స్వరూపాలనే నీవు ప్రసన్నం చేసుకోకపోతే ఆ రాతి విగ్రహంలో భగవంతుణ్ణి ఎట్లా పూజిస్తావు? ఆలోచించండి. అందుకొరకే గృహస్థం సంత్ సుఖీ, సంత్ సుఖీ ఘర్ హీ జోగ్ కమాన్. సత్పురుషులు ఎవడయ్యా? వ్యవహారంలో ఉండి వ్యవహారాన్ని చక్కపరిచి పరమార్థాన్ని సాధించినోడు సంతుడు. నేను ఎందుకంటున్నా, పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు, చిత్తం, బుద్ధి, అహంకారం, ఈ 14 లోకాల నుంచి వెళ్ళాలంటే వీటిని శుద్ధిపరచాలి. ప్రతికూలమైన స్వభావాలను అనుకూలం నెగ్గుకోవాలి. తల్లిదండ్రి యొక్క ఆశీర్వాదం పొందాలి. పరమార్థం పరమాన్నం కాదు, సులభంగా దొరికేటానికి. తల్లి ఆశీర్వాదం కావాలి, తండ్రి ఆశీర్వాదం కావాలి. తల్లిదండ్రి యొక్క ఆశీర్వాదమే. ఒకసారి నేను చూసినా రామదయాల్ ఫకీర్చంద్ మహారాజ్ దగ్గర ఒక సతీమణి వచ్చింది. ఆయన భర్త భార్య ఇద్దరు వచ్చింది. వచ్చి ఆ మాట ఈ మాట, ఆ మాట ఈ మాట మాట్లాడిన తర్వాత, అయ్యా మాకు సంతానం లేదు అని. మహారాజు ఆలోచించి ఒక 2 నిమిషాలు, అమ్మా నీవు ఆశీర్వాదం పొందినవా మీ అత్తది అని. నీ అత్త ఆశీర్వాదం పొందినవా అని. అయ్యో ఆమెకు నాకు బడి రాదు, ఇక నీకు సంతానంగా. సంతానం కావాలంటే తల్లిదండ్రి యొక్క ఆశీర్వాదంగా, గృహస్థులకు ధనం దొరకాలంటే తల్లిదండ్రి యొక్క ఆశీర్వాదంగా. जीवित पिता अन्न न डाले, मरे पिता का श्राद्ध सम. ఏ పూజలు చేస్తారు మీరు? సజీవులైన తల్లిదండ్రి మీకుండగా మీరు ఆ రాతి విగ్రహాలను చేసి పూజ చేసి ఏం చేస్తారు? మొదలు వీళ్ళ నుంచే
అందుకొరకే ఈ 14 లోకాలలో నుంచి వెళ్ళాలంటే సులభంగా వెళ్ళలేము. భార్య పిల్లలను వ్యవహారం చేసి ప్రేమతో ఉండి దాని తర్వాత సాధన మెట్టు ఎప్పుడు వస్తుంది? దాని తర్వాత సాధన సంపత్తులతో ఎప్పుడైతే ఈ ఇంద్రియాలు స్వచ్ఛపడతాయో, నిర్మలమవుతాయో, ఎప్పుడైతే మనసు నిర్మలమవుతుందో అప్పుడు మీ శరీరం నుంచి వెళ్ళి మనసులో వస్తాయి. ఇది మనసులో ఈవేళ ఏం చెబుతున్నా? ఇంద్రియ శుద్ధి, కాయాశుద్ధి. 14 ఇంద్రియాలను జయించాలంటే ఈ ఇంద్రియాలతో సద్వ్యవహారం చేయాలి. గృహస్థ జీవనంలో భార్య పిల్లలతోని అతి ప్రేమగా ఉండాలి. ఓ వ్యక్తి ఒక సత్సంగి పరమదయాల్ ఫకీర్ మహారాజు ఉండగా నా దగ్గరికి వచ్చి అడిగిండు, మహారాజు ఈ రైల్వే స్టేషన్లో రైల్వేలో నేను ఉద్యోగం చేస్తున్నా, నా ఉద్యోగం ఆదాయం నా పిల్లల ఖర్చులకు చాలు, ప్రతి నెల కష్టం, పిల్లలు తృప్తిగా లేరు, నేను తృప్తిగా లేను, అసంతృప్తి మమ్మల్ని బాధ పెడుతున్నది, నీవు ఇట్లా ఆజ్ఞ ఇస్తే ఫకీర్ చంద్ మహారాజ్ ఎంబడి హుషార్పూర్ వెళ్ళిపోతాను. పనికి బాలినోడు నీవు, పని చేయక నీకు రాదని అక్కడ హుషారుపూర్లో ఏం చేస్తావయ్యా? ఆడపోతే ఆయన అన్నం ఊరికి పెడతాడా? ఆయన మందిరంలో పని చేయమంటాడు. 1 దినం పెడతాడు, 2 దినాలు పెడతాడు, 15 దినాలు పెడతాడు. 15 దినాల తర్వాత ఏమంటాడు? నా మందిరంలో పని చేయి. మరి ఇది మంచిదా, అది మంచిదా? పిరికి పంతలు. భార్య పిల్లలను పోషించే యొక్క శక్తి లేదు, పనిచేసే పని దొంగలు. దాని తర్వాత పరమార్థమని ఒక నిమిత్త కారణం తీసుకొచ్చి నేను పరమార్థం ఏం సాధిస్తూ ఏం సాధించలేదు. అందుకొరకే శరీరం అనేది లోకం. ఆ భగవంతుడు ఎక్కడున్నాడయ్యా? ఆ భగవంతుడు గురు చరణాలు ప్రకాశం, గమ్యస్థానం ఇది. వాళ్ళదు గమ్యస్థానం. మానవుల్లారా, గమ్యస్థానం ఎక్కడుంది? ఆకాశం. బ్రహ్మాండంలో నేను చెబుతా ఆకాశం. ఆకాశం తర్వాత వాయు, వాయు తర్వాత అగ్ని, అగ్ని తర్వాత జలము, జలం తర్వాత పృథ్వీ. మనం ఎక్కడ ఉన్నాం? పృథ్వీ పైన ఉన్నాం. పృథ్వీ నుంచి జలములో ప్రవేశించాలి. పృథ్వీ, జలము, మోహము, లోభం, వ్యామోహం ఎంతైతే ఉంటుందో అదంతా పృథ్వీతో ఉంటుంది. మోహాన్ని వదులుకోవాలి, వ్యామోహాన్ని వదులుకోవాలంటే ప్రసక్తి అయ్యా మోహాన్ని వ్యామోహాన్ని ఎట్లు వదులుకోవాలి? దానం చేయాలి. దానంతో వ్యామోహం వదులుకోవాలి. దాన ధర్మాలు చేయాలి. దాని తర్వాత క్రోధాన్ని వదులుకోవాలి. క్రోధం అనేది అగ్ని. క్రోధాన్ని వదులుకోవాలంటే
కోపం వచ్చినప్పుడు నవ్వాలి, నవ్వుతే కోపం అణిగిపోతుంది. చూడండి, సద్వ్యవహారం, వ్యవహార జ్ఞాన ప్రకాశం అని మహర్షి ఓ పుస్తకం ఉంది. అందులో ఏం చెప్పారయ్యా, ఎప్పుడు మీకు కోపం వస్తుందో అప్పుడు మీరు నవ్వండి, నవ్వుతే ఆ కోపం అడిగిపోతుంది. కామం అనేది వాయు, మోహము, లోభము, వ్యామోహము మన్ను జలం, క్రోధము అగ్ని, వాయు అనేది కామం. కామము మనస్సులో కామ ఉద్రేకం వచ్చినప్పుడు భావాన్ని మార్చుకో. ఎట్లా? ఒక అందమైన స్త్రీ మీ ముంగట ఉంది, మీరు కామాతురులై ఈ కళ్ళతో ఆమెను చూసేటప్పుడు దాన్ని అణచివేయాలంటే అమ్మా, బిడ్డే, చెల్లెలు, అక్క అని పిలవాలి. అవు మారిపోతుంది. అమ్మా, ఏమమ్మా అనగానే ఈ కామ వ్యతిరేకం తలసి ఉండదు. మాతృభావంతో చూడండి, చెల్లెలి భావంతో చూడండి, కుమార్తె భావంతో చూడండి, కామ వ్యతిరేకం పోతుంది. అవన్నీ మార్పు. అహంకారం అనేది ఆకాశం, ఆకాశం అనేది అహంకారం. ఏ పని చేసినా నిశ్చయాత్మిక శక్తితో చేయాలి. ఏదైనా పని పడితే ఆకాశ గుణం ఏంది? శబ్దం. పార్వతి, నేను శివునితోనే వివాహం చేసుకుంటా, లేకుంటే కన్యగానే ఉంటా. ఇటువంటి నిశ్చయాత్మిక శక్తి మీలో రావాలి. 10 పనులు చేసి 10 పనులు చేయకుండా ఇడిచిపెడితే పనులు కావు. మీరు వ్యవహారంలో ఉంటారు, ఒక వ్యవహారం చేసిరి, అన్లేం దొరకకపోయా ఇంకో వ్యవహారం చేసిరి, అన్లేం దొరకకపోయా ఇంకో వ్యవహారం చేసిరి, అన్లేం దొరకకపోయా. ఏదైనా వ్యవహారం జయమవుతుందా? లాభం కానీ నష్టం కానీ. నిశ్చయంతో ఆ వ్యవహారం మీరు చేస్తే ఆ వ్యవహారం మీకు జయం ఉంది. ఈవేళ నేనేం చెప్పినా, మానవుల యొక్క గమ్యస్థానం ప్రకాశం. ప్రకాశమే గురుచరణం. గురుచరణం ఈ పాదాలు కావు. మీరు ఈ పాదాలు ఎందుకు మొక్కుతారు? మీ అహంకారాన్ని నశింపజేసేటానికి. సత్పురుషుల పాదాలు ఎందుకు మొక్కాలి? ఇది తల వంచుకొని వచ్చే మార్గం. అహంకారంతో వచ్చే మార్గం కాదు. ఒకసారి చార్మినార్లో ఒక సత్సంగ సభ ఏర్పడ్డది. పరమదయాళ్ మహారాజు, నేను, నందూభాయి మహారాజు కారులో వెళ్ళాం. అక్కడ 1000 జనం ఉంది. కారులో దిగంగానే ఒక బిచ్చగాడు, బట్టలు లేవు, పరమ దరిద్రుడు, ఆ కారు పక్కనే ఉన్నాడు. ఆయన పరమదయాళ్ మహారాజు కారులో నుంచి దిగి ఆ బిచ్చగాని పాదాల పైన తన మస్తిష్కం పెట్టాడు. ఆ బిచ్చగాని పాదాలు మొక్కాడు. అందరు చూస్తున్నారు, అందరూ ఆశ్చర్యపడ్డాడు. ఈ బిచ్చగాని రూపంలో భగవంతుడు కనబడ్డా. దాని తర్వాత ఈ లోపలికి పోయినాం. సత్సంగం అయిపోయింది. సత్సంగం అయిపోయిన తర్వాత, సత్సంగం ముగించిన తర్వాత కారులో మళ్ళీ సికింద్రాబాద్కు పోగా నేను అడిగినా, అయ్యా, ఆ బిచ్చగాడి లోపల నీకు పరమాత్ముడు కనబడ్డా అని నేను అడిగాను. ఆనందరావు, ఇంత తెలుసుకోలేవా? నేను కారులో నుంచి దిగేటప్పుడు 1000 జనం నా కొరకు ఎదురు చూస్తుంటే నాకు అహంకారం వచ్చింది, నేను ఎంత గొప్పవాడిని. ఈ అహంకారాన్ని నశింపజేసేటానికి నేను వాడి పాదాలు మొక్కున్నాను.
సత్సంగంలో సత్పురుషుల పాదాలు ఎందుకు మొక్కుతారు? ఇవి గురుచరణాలా కావు. అహంకారమును నశింపజేసి రాండి సత్పురుషుల దగ్గర, తల వంచుకొని రాండి. ఇది సినిమా హాల్ కాదు. సత్సంగ సభలు సినిమా హాళ్ళు కావు. మీకు సత్సంగం నుంచి లాభం కావాలి, మీ జీవనంలో మార్పు రావాలంటే మీరు అహంకారాన్ని వదిలి రండి అంతే. కానీ ఈ పాదాలు మొక్కితే మీకు నిర్యాణ పదం దొరుకుతుంది. నిర్యాణ పదం దొరకాలంటే 14 ఇంద్రియాలను 10 ఇంద్రియాలను 4 మనస్సును జయించి అహంకార రహితమైతేనే ఈ శరీరం వదులుతుంది. సచ్చి బ్రతకాలే పరమార్థంలో మర్కర్జీన సచ్చి బ్రతికే ఒక జీవనం ఇది. బ్రతికి చావటం కాదు. ఎవరైతే కామక్రోధ మదలోభములో వ్యామోహితులై ఉంటారో, ఎవరికైతే వ్యామోహం వదలదో వాళ్ళు బ్రతికినా గాని చచ్చిన సమానమే. జీవనమా? చచ్చిన తర్వాత మళ్ళా జన్మ తప్పదు. పునరపి జన్మం పునరపి మరణం. కాయాశుద్ధి పరిచిన తర్వాత ఇక బ్రహ్మాండం. ఇది బ్రహ్మాండం. ఇక్కడ కూడా అవే తత్వములు ఉన్నాయి. ఏ తత్వములైతే శరీరములో ఉన్నాయో అవి మనసులో కూడా ఆ కేంద్ర స్థానాలు ఉన్నాయి. శరీరంలో ఉండే కేంద్ర స్థానాలు ఏది? మూలాధారం. మూలాధారం పైన పృథ్వీ, జల కేంద్రం. ఎక్కడి నుంచి అయితే మనం మూత్ర విసర్జన చేస్తామో అది బ్రహ్మస్థానం, అది జలం. జఠరాగ్ని పైన అగ్ని, విష్ణుదేవుని స్థానం. వృక్షస్థములో వాయు, శంకరుని స్థానం. కంఠములో ఆదిశక్తి. ఇవి స్థూలతత్వాలు. సూక్ష్మతత్వాలేవి? భూమధ్యం పృథ్వీ, సహజల కమలం జలం, త్రికూటి అగ్ని, శూన్యం మహాశూన్యం వాయు, భ్రమరేంద్రం ఆకాశం. దాని తర్వాత సత్పదం. ఈ సత్పదమే గమ్యస్థానం, గురుచరణం. అలదవి అగమదేశము నీ నిజవాసము క్షణికమైనది పరదేశము వాయస గుణము నీకేలోయి వికారము వదలి హంసను భయనించేవో జీవా సాగిపో గమ్యము గురు చరణం. గురు చరణం గమ్యం. గమ్యము గురు చరణం. ప్రేమే మూలము సుఖ జీవనము బాధకు తావే లేనే లేదు. ప్రేమే మూలము సుఖ జీవనము బాధకు తావే లేనే లేదు. నిర్వాణమెని ద్రుపద నివాసము నిర్వాణమెని ద్రుపద నివాసము మాయారహితము జగము జీవా పయనించేవో జీవా సాగిపో గమ్యము గురు చరణం. నీ గమ్యము గురు చరణం. రాధా స్వామి చరణు చేరుకొని ఆలకించు మీ గురుని
రాధా స్వామి చరణు చేరుకొని ఆలకించు మీ గురుని మూలము. రాధా స్వామి రాధా స్వామి రాధా స్వామి అను మీ పూట పయనించే ఓ జీవా సాగిపో గమ్యము గురు చరణం. ఈ మార్గంలో ఎప్పుడైతే ఊర్ధముఖ మార్గంలో నామస్మరణ ధ్యానము చేసి మెట్టు మెట్టు పోతామో ప్రేమమయం కావాలి. మనస్సు ప్రేమమయం కావాలి.